హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్. సో, బేసిక్‌గా చాలామంది యాస్పిరెంట్స్ మనకి ఈ మధ్యన అడుగుతున్నారు. ఫార్ములా రివిజన్ వీడియోస్ గనుక చేస్తే ఎగ్జామ్ ముందు ఫార్ములాస్ రివైజ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందని. సో, ఈ వీడియోలో నేను చెప్పే ఫార్ములాస్ అనేవి ఎస్ఎస్‌సి, సీజీఎల్ టైర్ 1 ఎగ్జామ్‌కి, సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్‌కి, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌కి ఇలాంటి ఎగ్జామ్స్ దేనికి ప్రిపేర్ అయినా కూడాను ఈ వీడియో అనేది చూడొచ్చు. కానీ ఎస్ఎస్‌సి, సీజీఎల్ టైర్ 2 లెవెల్‌కి ఈ ఫార్ములాస్ సరిపోవు. సో, నేను చాలా క్లియర్‌గా మీకు ముందే చెప్తున్నాను. వి డిస్కస్డ్ ఇన్ అవర్ క్లాసెస్. మన క్లాసెస్‌లో మనం మొత్తం చెప్పుకున్నాం. టైర్ 1, టైర్ 2. కానీ మనం ఇలానే 3 మెన్సురేషన్ ఇట్లా రిమైనింగ్ టాపిక్స్ కూడా మనం ఫార్ములా రివిజన్ అనేది వీడియోస్ చేస్తాము. అండ్ ఎవ్రీ వీడియో ఈజ్ ఫర్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ టైర్ 1 లెవెల్. టైర్ 1 లెవెల్ వరకు ఎంత వరకు ఫార్ములాస్ అవసరమో అంతవరకు మాత్రమే మనం ప్రతి వీడియోలోనే డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ ఒక చిన్న అనౌన్స్‌మెంట్. వి ప్రొవైడెడ్ సీజీఎల్ 2023 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ which was conducted in 39 shifts, that is 39 into 100, 3,900 questions. And also CHSL 2024 which was recently happened, that is జూలైలో జరిగింది, ఇది జూలై ఫస్ట్ వీక్‌లో. సో, టోటల్ 36 షిఫ్ట్స్‌లో జరిగింది. సో, టోటల్ 3,600. ఓకే. సో, టోటల్‌గా ఇవెన్ని క్వెషన్స్ అమ్మా? 7,500 క్వెషన్స్ ఇవి. అంతేనా? ఈ 7,500 క్వెషన్స్ అంటే 75 టెస్ట్స్ కదా అవి. చాలామంది ఏం చేస్తారంటే మీకు మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ గాని, ఎవరైనా అవ్వచ్చమ్మా. వాళ్ళు ఎంత బ్రాండెడ్ అయినా అవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వెషన్స్‌నే వాళ్ళ మాక్ టెస్ట్‌లో రిపీట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్స్, ఓకే. నేను 90% చెప్తాను. నాకు తెలిసినంత వరకును. మోస్ట్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఈ క్వెషన్స్‌నే ఆ షిఫ్ట్‌లో ఉన్నవి, ఈ షిఫ్ట్‌లో ఉన్నవి ఇక్కడ తీసేసి మీకు మాక్ టెస్ట్ రూపంలో పెడతారనమాట. సో, మాక్ టెస్ట్‌లో పెట్టి 75 టెస్ట్స్ పెట్టినప్పుడు ఎంత తీసుకుంటారు? డెఫినిట్‌గా చాలా ఎక్కువే తీసుకుంటారు. కానీ వి ఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ, వెరీ మినిమల్ అమౌంట్. ఓకే. వెరీ మినిమల్ అమౌంట్‌కి తీసుకుంటున్నాం. ఓకే. అండ్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఫర్ సీజీఎల్ క్వెషన్స్‌కి ఆ ఫుల్ లెంగ్త్ టెస్ట్‌తో పాటు టాపిక్ వైస్ టెస్ట్స్, అంటే ఆ 3900 క్వెషన్స్‌ని టాపిక్ వైస్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో, అట్లానే సీహెచ్ఎస్ఎల్ కూడాను ఇన్ ఫ్యూచర్ మనం చేసి ఈ కోర్స్‌లో పెడతాము. సో, డెఫినిట్‌గా ఈ కోర్సెస్ అనేవి ఎవరైతే సీజీఎల్ ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. సార్, సీజీఎల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సీహెచ్ఎస్ఎల్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. ఫర్ టైర్ 1 సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇవన్నీ కూడాను ఒకటే లెవెల్. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి డెఫినిట్‌గా మీరు అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఈ 75 టెస్ట్స్ రాసారనుకోండి, చాలా కవర్ అయిపోతాయి. ఓకేనా? సో, లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. బేసిక్‌గా 3 మెన్సురేషన్ అనగానే మనకి చాలా గుర్తుంటాయి. అందరికీ మీకు తెలిసిందే. కొన్ని 3 ఫిగర్స్ ఉంటాయి. సో, ప్రిజమ్స్, పిరమిడ్స్, స్పియర్స్ అండ్ హెమిస్పియర్స్, ఇవే 3 అనమాట మెయిన్ థింగ్స్. ఓకే. సో, వాటిల్లోనే మనకి ఈ క్యూబాయిడ్స్, ప్రిజమ్స్ అన్నీ కూడాను క్యూబాయిడ్స్ కాదమ్మా. కానీ క్యూబాయిడ్స్ అన్ని ప్రిజమ్స్ అనమాట. ఓకే. సో, ఈ ప్రిజమ్స్‌లోని బేస్ మారుతున్న కొలిది వాటి పేరు మనం మారుస్తాం. ప్రిజమ్ యొక్క బేస్ గనక రెక్టాంగిల్ అయితే క్యూబాయిడ్. ఓకే. ప్రిజమ్ యొక్క హైటు, బేసు స్క్వేర్ అయ్యి సేమ్ డైమెన్షన్స్ ఉంటే దాన్ని క్యూబ్. ప్రిజమ్ యొక్క బేస్ అనేది సర్కిల్ అయితే సిలిండర్. అలానే పిరమిడ్ యొక్క బేస్ గనక సర్కిల్ అయితే కోన్ అని. అలా స్పియర్స్, హెమిస్పియర్స్ ఇలా మనం డిఫైన్ చేస్తాం. సో, ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చెప్తామంటే ఈ 3 ఫిగర్స్ అన్నిటికి కూడాను ఫార్ములాస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్‌సీజీఎల్ టైర్ 1 ఎగ్జామ్. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అదర్ ఫార్ములా టు రిమెంబర్ ఇన్ దట్ 3 ఫిగర్. అవి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో, లెట్స్ సీ. సో, ఫస్ట్ చూడండి. 3 ఫిగర్ ప్రిజమ్ గురించి మాట్లాడుకుందాం. ప్రిజమ్ గురించి మాట్లాడుకుంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్రిజమ్ ఆర్ ఏరియా ఆఫ్ ది 4 వాల్స్ అనేది క్యూబాయిడ్. ఏరియా ఆఫ్ ది lateral faces. It is nothing but base perimeter into height. బేస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పెరిమీటర్ ఇంటూ హైట్. తర్వాత నేను ఈ వీడియోలో మీకు ఏ ఫార్ములాకి కూడాను ప్రూఫ్ గాని ఏం చెప్పను. ఇవన్నీ కూడాను ఎవరైతే మన క్లాసెస్ తీసుకొని మనం వీడియోస్ చూసారో వాళ్ళకి జస్ట్ రివిజన్ అన్నమాట. ఈవెన్ మన క్లాసెస్ తీసుకోకపోయినా వాళ్ళు వేరే దగ్గర కోచింగ్ అయినా ఏది తీసుకున్నా జస్ట్ ఆల్రెడీ వాళ్ళు చదివి ఉన్న వాళ్ళకే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి
టాప్, బాటమ్ 2 ఏరియాస్ ఉంటాయి ప్రిజమ్‌కి. కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా. అండ్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? బేస్ ఏరియా ఇంటూ హైట్. అండ్ అదర్ ఫార్ములాస్ అనేవి మనకు ప్రెజెంట్ ఏమీ లేవు. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు క్యూబాయిడ్. క్యూబాయిడ్ అనేది ఒక ప్రిజమ్ విత్ రెక్టాంగులర్ బేస్. సో కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ ఏరియా ఆఫ్ 4 వాల్స్ అంటే ఏంటి అంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. బేసిక్‌గా హైట్ h, తర్వాత బేస్ పెరిమీటర్ అంటే రెక్టాంగులర్ బేస్‌కి పెరిమీటర్ ఏమవుతుంది 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. అండ్ వాల్యూమ్కి వచ్చేసరికి ఏంటమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎల్బిహెచ్. సో అదర్ ఫార్ములాస్కి వచ్చేసరికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి మనకి. ఫస్ట్ డయాగనల్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అండ్ ఇఫ్ ఫర్ సపోజ్ హియర్ వీ హ్యావ్ 3 డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి కదా, A1, A2, A3 ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ద ఫేసెస్, దెన్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ V ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A1 ఇంటూ A2 ఇంటూ A3. ఓకే. ఈ 2 ఫార్ములాస్ కూడాను మీకు ఈ క్యూబాయిడ్‌కి ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ క్యూబాయిడ్‌లోనే మనకి ఓపెన్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఇది క్లోజ్డ్ క్యూబాయిడ్ అనమాట. క్యూబాయిడ్ అనేది ఇది సాలిడ్ క్యూబాయిడ్. బాక్స్‌లో మళ్ళా ఓపెన్ బాక్స్, క్లోజ్డ్ బాక్స్. క్లోజ్డ్ బాక్స్ అంటే ఏంటంటే లోపల హాలో అనమాట. ఏమీ ఉండదు. అలా క్లోజ్డ్ బాక్స్ గురించి గనక మాట్లాడుకుంటే క్లోజ్డ్ బాక్స్ ఆఫ్ థిక్‌నెస్ T అనుకుంటే ఓకే. సో దాని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా లేకపోతే దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇవేమి పెద్దగా మారవు. ఒక వాల్యూమ్ మాత్రం మారుతుంది. ఏమంటమ్మా వాల్యూమ్ మారుతుంది మనకి? L-2T B-2T ఇంటూ H-2T. ఓకే. వేర్ T ఈస్ ద థిక్‌నెస్. ఓకే. సో దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఇన్నర్ ఆర్ లోపల ఉన్న స్పేస్ దనమాట. ఇప్పుడు మీకు వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ దట్ క్లోజ్డ్ బాక్స్ అంటే ఎల్బిహెచ్ మైనస్ దిస్. ఇలా చేస్తే మీకు వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ దట్ వస్తుంది. అలానే ఓపెన్ బాక్స్ ఉంటుంది. ఓపెన్ బాక్స్ ఫార్ములా ఏమవుతుందమ్మా? ఇక్కడ H-2T కాకుండా H-T వస్తుంది. ఓకే. I think if you remember all the formulas which we were discussed in the class, then you can understand. అంటే మీరు కోరిలేట్ చేసుకోవచ్చు నేను ఏం చెప్తున్నాను అనేది. ఓకే. నెక్స్ట్ క్యూబ్ గురించి మాట్లాడుకుంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a స్క్వేర్, టోటల్ సర్ఫేస్ ఏరియా 6a స్క్వేర్ అండ్ వాల్యూమ్ ఈస్ a క్యూబ్. అండ్ వాట్ ఈస్ ద డయాగనల్ ఆఫ్ ది క్యూబ్? డయాగనల్ ఈక్వల్ టు రూట్ 3 టైమ్స్ ఆఫ్ a సైడ్ ఎడ్జ్ లెంత్ అంటాం. ఎస్. నెక్స్ట్ సిలిండర్స్. సిలిండర్‌లోని మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే సిలిండర్ అనే దాన్ని మనం లాటరల్ అనం. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. దిస్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 pi RH. Okay, I will tell you in the how much 2 pi RH. What is the total surface area? 2 pi R into R plus H. And volume is pi R square H. Okay. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా సాలిడ్ సిలిండర్స్‌కి. అదే ఫర్ సపోజ్ హాలో సిలిండర్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. హాలో సిలిండర్ గురించి మాట్లాడుకుంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ 2 పై స్మాల్ ఆర్హెచ్ ప్లస్ 2 పై క్యాపిటల్ ఆర్హెచ్. కాబట్టి 2 పై హెచ్ కామన్ తీస్తే ఆర్ ప్లస్ ఆర్. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి పైన కింద ఎంత ఉంటుంది? సర్క్యులర్ రింగ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ దర్ ఏరియాస్? పై అంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, కానీ 2 ఉంటాయి కాబట్టి 2 పై. ఓకే. వాట్ ఈస్ ద వాల్యూమ్? పై హెచ్ ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. Okay, where capital R is the radius of the outer cylinder and small r is the radius of inner cylinder. Okay, ఇవి హాలోకి. ఓకే. నెక్స్ట్ పిరమిడ్కి వచ్చేసరికి పిరమిడ్కి కోన్కి పెద్ద డిఫరెన్స్ లేదు. కోన్ అనేది పిరమిడ్ యొక్క బేస్ అనేది కనుక సర్కిల్ ఉంటే దాన్ని కోన్ అంటాం. ఓకే. మనకి సీజీఆర్ టైర్ 1లో అప్పుడప్పుడు పిరమిడ్ టెట్రాహెడ్రాన్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకని వాట్ ఫార్ములాస్ కూడా మనం చెప్పుకుంటాం. ఓకే. సో పిరమిడ్, వాట్ ఈస్ ద lateral surface area of pyramid? పిరమిడ్ది హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు, హైట్ అని రాస్తుంటారు. స్లాంట్ హైట్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటమ్మా? లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఒకటే బేస్ ఉంటుంది. ఆ బేస్ ఏరియాకి యాడ్ చేయాలి. ఆ బేస్ అనేది ఏ పాలిగన్ అయినా అవ్వచ్చు.
క్వాడ్రిలేటర్ అవ్వచ్చు, ట్రయాంగిల్ అవ్వచ్చు, హెక్సాగన్ అవ్వచ్చు, పెంటగాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. వాల్యూమ్‌కి వచ్చేసరికి 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకే. నెక్స్ట్ పిరమిడ్‌లోనే ఒక ఇంపార్టెంట్ పిరమిడ్ ఏంటంటే టెట్రాహెడ్రాన్. వాట్ ఈస్ టెట్రాహెడ్రాన్? ఇట్ ఈస్ ఎ పిరమిడ్ హావింగ్ 4 ఫేసెస్ యాస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. అంటే బేస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో, రిమైనింగ్ 3 ఫేసెస్ ఉంటాయి కదా! లాటరల్ ఫేసెస్ అవి కూడా 3 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అయితే దాన్ని టెట్రాహెడ్రాన్ అంటాం. ఓకే. సో, దాని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది 3 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ లాటరల్‌లో ఉంటాయి కాబట్టి 3 ఇంటూ రూట్ 3/4 ఏ స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది 4 ఫేసెస్ కదా! మొత్తం 4 ఇంటూ రూట్ 3/4 అంటే రూట్ 3 ఏ స్క్వేర్. అండ్ వాల్యూమ్ ఈజ్ రూట్ 2/12 ఏ క్యూబ్. ఎలా వచ్చింది ఫార్ములా అనేది మనం ప్రూఫ్ అనేది మన క్లాస్‌లో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం డిస్కస్ చేయం. అండ్ హియర్ యూ హావ్ టు రిమెంబర్ 2 ఫార్ములాస్. హైట్ ఆఫ్ ద టెట్రాహెడ్రాన్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2/3 ఇంటూ ఏ అండ్ స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2 ఇంటూ ఏ. ఈ 2 కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో మీకేంటంటే ఎడ్జ్ లెంత్ ఇచ్చేసి డైరెక్ట్‌గా హైట్ ఆఫ్ ద పిరమిడ్ గాని, స్లాంట్ హైట్ ఆఫ్ ద పిరమిడ్ గాని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి అవి కూడా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ సెవెంత్ వన్ కోన్. కోన్ అనేది పిరమిడ్‌లోని బేస్ సర్కిల్ ఉండాలి కదా! కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందమ్మా? హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ 2πr ఇంటూ స్లాంట్ హైట్. అంతే 2 క్యాన్సిల్ అయిపోతే మీకేమొస్తుంది? πrl. సో, డైరెక్ట్ ఫార్ములా లాటరల్ అనకూడదు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనాలి πrl. సో, టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది πrl ప్లస్ బేస్ πr స్క్వేర్. సో, πr టేక్ ఏ కామన్ πr ఇంటూ r ప్లస్ l. వాల్యూమ్ ఏంటమ్మా? 1/3 πr స్క్వేర్ ఇంటూ h. ఓకే. వీటిలోనే అదర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది రేడియస్, ఇది హైట్, ఇది స్లాంట్ హైట్ ఎల్. సో, కాబట్టి ఎల్హెచ్ఆర్ అనేది ట్రిప్లెట్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఎల్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ఎయిత్ వన్ ఫ్రస్ట్రమ్ ఆఫ్ ఏ కోన్. ఫ్రస్ట్రమ్ అంటే ఏంటంటే ఒక కోన్ని కనుక మనం ప్యారల్‌గా ఒకటి కట్ చేసాం అనుకోండి మధ్యలోనే ఎక్కడైనా, ఓ కింద పార్ట్ పైన మళ్ళీ ఈ పార్ట్ అనేది కోన్‌గానే ఉంటుంది. కాబట్టి దాన్ని కాకుండా కింద పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రస్ట్రమ్ అంటాం. ఓకే. ఫ్రస్ట్రమ్ యొక్క టాప్ రేడియస్ స్మాల్ ఆర్, బాటమ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అండ్ దిస్ ఈజ్ స్లాంట్ హైట్ ఎల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హెచ్ హైట్ ఆఫ్ ద ఫ్రస్ట్రమ్ అనుకుంటే దెన్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫ్రస్ట్రమ్ ఈక్వల్ టు pi l into r plus capital R. Okay. Here slant height formula in cone is L equal to this. Okay. Whereas in frustum of cone L is not this value. What is the value of L? Slant height equal to slant height ki different ga formula ఉంటుంది. అవి ఎలా వచ్చాయని మనం ఫార్ములాస్ చెప్పుకున్నాం. మీరు క్లాస్ చూసుకుంటే గుర్తొస్తుంది. L equal to formula ఏంటమ్మా? R minus R whole square plus H square. This is the slant height. టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుందమ్మా? సేమ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దట్ ఈస్ పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్, లేకపోతే పై కామన్ తీసేద్దాం. ఎల్ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్, దిస్ ఈజ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా పై ఆర్ స్క్వేర్, పై కామన్ తీసేసాం. బాటమ్ ఏరియా పై ఆర్ స్క్వేర్, క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఓకే. అండ్ వాట్ అబౌట్ వాల్యూమ్? ఇట్ ఈస్ ఈక్వల్ టు పై h/3 ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్. దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఫ్రస్టమ్ ఆఫ్ ది కోన్. సో, మీకు అన్ని వాల్యూస్ వాడు ఇస్తాడు. డైరెక్ట్‌గా మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో, ఫార్ములాస్ ఒక్కసారి కరెక్ట్‌గా రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ నైన్త్ స్పియర్ అండ్ హెమిస్పియర్. స్పియర్‌కి ఫార్ములా ఏంటమ్మా? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4πr స్క్వేర్. అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా ఇన్ స్పియర్ టోటల్ ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా రెండు కూడాను 4πr స్క్వేర్‌నే. వాల్యూమ్‌కి ఏంటమ్మా ఫార్ములా? 4/3 πr క్యూబ్. ఓకే. నెక్స్ట్ హెమిస్పియర్ లాటరల్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ కర్వ్డ్ పార్ట్‌లో ఉండేది 2πr స్క్వేర్. టోటల్ అయితే ఈ పైన ఉన్న సర్కిల్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి 3πr స్క్వేర్ అండ్ వాల్యూమ్ ఏమవుతుంది? 2/3 πr క్యూబ్. ఈ రెండు కూడాను సాలిడ్ స్పియర్స్ అండ్ సాలిడ్ హెమిస్పియర్స్. అవి మీకు రేపు పొద్దున హాలో స్పియర్ అడగొచ్చు. అలానే హాలో హెమిస్పియర్ కూడా అడగొచ్చు. ఓకే. ఏమడుగుతాడంటే నేను ఒక పాత్రని తయారు చేస్తున్నాను, స్టీల్ పాత్రని. అది హెమిస్పియర్ పోర్షన్‌లో ఉంది. అయితే ఆ పాత్ర తయారు చేయడానికి నాకు ఎంత స్టీల్ అవసరం అవుతుంది అని అడుగుతాడు. ఓకే. అలాంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. హాలో స్పియర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియాలో మీకు హాలో అనగానే లోపల, బయట ఉంటుంది. సో, ఇన్నర్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇన్నర్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు 4π
small r square, where r is the radius of the inner sphere and outer sphere ఇది క్యాపిటల్ R అనుకుంటే 4 pi capital R square. అదే వాల్యూమ్కి వస్తే ఏమవుతుందమ్మా 4/3 pi క్యాపిటల్ R క్యూబ్ మైనస్ స్మాల్ r. అదే హాలో హెమిస్పియర్కి వచ్చేసాం అనుకోండి, హాలోలోని ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 2 pi స్మాల్ r స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ R స్క్వేర్. అదే మీరు టోటల్‌గా వచ్చేసరికి దీంతోని ఏం కలపాలి, పైన సర్క్యులర్ రింగ్ ఫార్మ్ అవుతుంది కదా! సో, అది మీరు పై ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్. సో, కాబట్టి క్యాపిటల్ R స్క్వేర్ అనేది యాడ్ అవుతుంది. 3 pi R స్క్వేర్ అవుతుంది. అండ్ స్మాల్ r స్క్వేర్ ఒకటి తీసేస్తాం కాబట్టి ప్లస్ pi R స్క్వేర్. ఓకే. అండ్ వాల్యూమ్ ఈస్ 2/3 pi క్యాపిటల్ R క్యూబ్ మైనస్ స్మాల్ r. ఓకే. దట్స్ ఇట్. These are the important formulas you have to remember in 3D mensuration. That's it. Okay. And you can download the formulas of ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో వీడియోలో ఇదంతా కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు మన యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మ్యాథ్స్ విత్ మనీ అని మీరు టైప్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఫ్రీ మెటీరియల్స్లోనే ఇదంతా కూడా ఉంటుంది, మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు టెల్ యూ, ఇవన్నీ ఫార్ములాస్ అయితే కొన్ని థింగ్స్ ఉంటాయి 3D మెన్సురేషన్లో ఎక్కువగా రిపీట్ అవుతాయి, అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఎగ్జామ్లో. ఇప్పుడు చూడండి, మీకు అందరికీ ట్రిప్లెట్స్ తెలుసు. ట్రిప్లెట్స్ అంటే ఏంటి, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్, అంతేనా? రేపొద్దున ఎగ్జామ్లో ఎక్కడైనా మీకు 3, 4, 5 కనిపించిందంటే తెలిసిపోతుంది ఇట్ ఈస్ ఎ ట్రిప్లెట్. సో ఏదైనా వాల్యూస్లో మీకు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అడిగితే డైరెక్ట్గా మీకు గుర్తుండిపోతుంది 5 స్క్వేర్ అని. అట్లానే మనకి మెన్సురేషన్లో ఒక ఇంపార్టెంట్ క్వాడ్రప్లెట్ ఏంటంటే 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అనమాట. ఓకే. సో ఎప్పుడైనా మీకు ఎక్కడైనా ఎగ్జామ్లోని ఎప్పుడైనా ఇలా 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ వచ్చిందంటే డైరెక్ట్గా దాన్ని 6 క్యూబ్గా రాసేసుకోవచ్చు. సో కాబట్టి వీటి మల్టిపుల్స్ అంటే 3కి 2 టైమ్స్ చేసాం అనుకోండి, అంటే 6, 8, 10, 12 అంటే 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ఈక్వల్ టు 12 క్యూబ్ అవుతుంది. అలానే 3 టైమ్స్ చేసాం అనుకోండి, 3 9, 12, 15, 18. ఓకే. 9 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 15 క్యూబ్ ఈక్వల్ టు 18 క్యూబ్. ఇవి ఎప్పుడు యూజ్ అవుతుందంటే వీ హ్యావ్ వన్ థింగ్ ఇన్ 3D మెన్సురేషన్, వెన్ ఎవర్ వన్ 3D ఫిగర్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్టెడ్ ఇంటూ అనదర్ 3D ఫిగర్, దెన్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. సో ఎప్పుడు ఇలాంటివి మనం యూజ్ అవుతాయంటే డైరెక్ట్గా ఎగ్జామ్లో మీకు 3 స్పియర్స్ ఆఫ్ రేడియై 3 సెంటీమీటర్, 4 సెంటీమీటర్ అండ్ 5 సెంటీమీటర్ వర్ combined and melted together and formed a large sphere of radius small r. Then what is the value of this small r అంటాడు. అంటే అప్పుడు మీరు మైండ్లో ఒకటే గుర్తు రావాలి, చిన్న స్పియర్స్ని మీరు మెల్ట్ చేశారు. మెల్ట్ చేసినప్పుడు వీటి వాల్యూమ్స్ అన్నీ ఈ పెద్ద వాల్యూమ్ యొక్క స్పియర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ స్పియర్ ఏమవుతుంది 4/3 3 క్యూబ్ పై 3 క్యూబ్ 4/3 పై 4 క్యూబ్ 4/3 పై 5 క్యూబ్, అంతేనా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 4/3 పై r క్యూబ్. సో 4/3 పై క్యాన్సిల్ అయిపోతే 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈక్వల్ టు r క్యూబ్. కాబట్టి డైరెక్ట్గా మీరు చెప్పేవచ్చు ఏమని, ద వాల్యూ ఆఫ్ r ఈక్వల్ టు 6 అని. అలా మీకు ఈ వాల్యూస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఆల్ దీస్ రివిజన్ ఫార్ములాస్ అండ్ నో నీడ్ టు రిమెంబర్, ఎందుకంటే మనకి 3D మెన్సురేషనే నేను చాలా వీడియోస్ చెప్పాను. ఈవెన్ మీరు మన క్లాసెస్ చూస్తే ఐ టోల్డ్ మెనీ వీడియోస్ ఆన్ 3D మెన్సురేషన్ విత్ ఇన్ డెప్త్ అనాలిసిస్. అవేమీ మీరు ఇప్పుడు చెప్పట్లేదు ఏంటంటే టైర్ 1కి అవేమీ అక్కర్లేదు. ఓకే. అంటే ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ కానీ లేకపోతే కటింగ్ ఆఫ్ ద 3D ఫిగర్ కానీ ఇవేమీ కూడా మనకి టైర్ 1 వరకు ప్రెజెంట్ ట్రెండ్ అంటే 2023 CGL కానీ 2024 CHSL కానీ చూస్తే ప్రెజెంట్ ట్రెండ్ వరకు నాట్ రిక్వైర్డ్. విత్ దీస్ ఫార్ములాస్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ద క్వశ్చన్స్ విచ్ వర్ ఆస్క్డ్ ఇన్ ద టైర్ 1 లెవెల్ ఎగ్జామ్. బట్ టైర్ 2కి మాత్రం డెఫినెట్గా రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే మనం క్లాస్లో చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.